హ్మ్. మిత్రులారా నమస్తే. మనం చాలా చోట్ల స్కూళ్ళల్లో, ఆఫీసుల్లో లేదా రోడ్లెమ్మటి గానుగ చెట్లు చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి గానుగ చెట్టులో కూడా చాలా ఔషధ గుణాలున్నాయని చెప్పేసి మనం డాక్టర్ గారి ద్వారా తెలుసుకున్నాము. అయితే దీంట్లో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఇది వచ్చేసి కానుగ అంటాము. పొంగామియా పిన్నేటా అంటారు. ఇది కూడా ఇది ఏంటంటే ఆకులు. అంటే ఎక్స్‌టర్నల్‌గా ఈ ఆకుల యొక్క పౌల్టిస్ అంటే కల్కం అనమాట. పేస్ట్ లాగా చేసుకొని దుష్ట వ్రణాలకి గనక అప్లై చేసినట్లయితే మళ్ళీ చర్మ వ్యాధుల్లో గూడా అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, స్కిన్ ఇన్ఫెక్షన్స్‌లో కూడా ఎక్సలెంట్‌గా మనకి తగ్గిపోతాయన్నమాట. అంతే గాకుండా చిగురుటాకులుంటాయన్నమాట. చిన్న చిన్న లేత ఆకులు, ఆకులు. లేత ఆకులు. ఆ! వద్దులే ఆ లేత ఆకుల్ని గనక బాగా చిన్న అదే చిన్న ఉండలాగా చేసుకొని మిరియం మిరియాల పొడి కొద్దిగా గనక కలిపి ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌లో గనక తీసుకోగలిగినట్లయితే మొలలుంటాయి గదా! మొలలు కూడా బాగా తగ్గిపోతాయన్నమాట. సో, ఆ విధంగా ఈ కానుగని మనం వాడుకోవచ్చు. అంటే మిరియాలు, ఈ ఆ! చిగురులు బాగా దీని లేత యొక్క ఆకులు లేత చిగురు ప్లస్ మిరియాలు గనక తీసుకున్నట్లయితే దంచుకొని మనకి మామూలుగా ఉండల్లాగా చేసుకొని ఎర్లీ మార్నింగ్ చేసినట్లయితే మింగాలి. మొలలు తగ్గుతాయి. అంతే కాకుండా పులిపిర్లకు కూడా దివ్య ఔషధంలాగా పనిచేస్తదనమాట. సో, ఈ మిరియాలు అనేది మనము ఎందుకు యాడ్ చేస్తామంటే, మిరియాలకి బయో ఎన్హాన్సింగ్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. అంటే డ్రగ్ యొక్క అవైలబిలిటీని పెంచుతాయి. అంటే ఆ డ్రగ్ పనిజేయొచ్చు. కానీ అది చాలా ఫాస్ట్‌గా పనిచేయాలంటే ఈ మిరియాలనేవి మనం యాడ్ జేసుకోవడం వల్ల మనకి ఆహ్, ఆ ఎఫెక్ట్ అనేది చాలా ఫాస్ట్‌గా వస్తుంది. ఓకే. థాంక్ యూ. ఓకే. నమస్తే.